హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చూసారా, బట్టలు అయితే ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ మడతేయాలన్నమాట. ఇప్పుడు మడతేస్తూ వీడియో తీద్దాం అన్నట్టు చేస్తున్నాను. వీడియో వచ్చేసి ఇంకా ఎక్కువ నా బట్టలే ఉన్నాయండి. మొత్తం శుభ్రంగా మడతేస్తున్నాను. అంత నీట్గా అయితే వేయనండి. నేను వచ్చేసి మామూలుగానే ఇంకా మడతేస్తానమాట. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, సంక్రాంతి మీరైతే ఎలా జరుపుకున్నారు? నేనైతే పర్వాలేదు, మామూలుగానే జరుపుకున్నాను. హ్యాపీ మూమెంట్ ఏంటంటే ప్రైజ్ రావడం అనేది. సంక్రాంతికి ప్రైజ్ వచ్చింది కదా, అది మాత్రం హ్యాపీ మూమెంటే నాకు వచ్చేసి. ఇంకా మామూలుగా భోగి రోజు భోగి పళ్ళు పోస్తారంటారు కదండి. మరి నాకు తెలిసి ఒక్కొక్క సైడ్ ఒక్కో విధంగా జరుపుకుంటారేమోనండి. మేమైతే మా అమ్మ వచ్చి చిన్నప్పటి నుంచి ఏం చెప్పేదంటే, రేగ్గాయలు ఉంటాయి కదా, అవి స్నానం చేసేటప్పుడు పోసుకుంటాం మేము. అంటే నీళ్ళల్లో వేసుకొని పోసుకుంటాం. మరి కొన్ని చోట్లేమో మరి తల మీద పిల్లలకు పోస్తారు పెద్దవాళ్ళు. అలా చూశాను నేను కొన్ని. మరి ఏది నిజమో నాకైతే క్లారిటీ లేదనమాట. కొంచెం అది మీకు తెలిస్తే చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, భోగి రోజు భోగి కొండలు వేస్తారు కదండి. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు వచ్చి పీటల ముగ్గేస్తారు, అంటే గీతల ముగ్గేస్తారు. కనుమ రోజు కూడా వచ్చి మేము 4 వైపులా కూడా మూసేసి, పీటనే 4 వైపులు మూసేసేస్తామండి. మరి ఒక్కో రోజేమో కొంతమంది రథం వేస్తారు. మరి రథం ఏ రోజు వేస్తారు? సంక్రాంతి రోజు కొంచెం రథం వేస్తారు, ఒక్కొక్క మంది ఏమో కనుమ రోజు రథం వేస్తారు. ఇంకా నాకైతే కన్ఫ్యూజ్ అనమాట, ఏ రోజు రథం వేస్తారండి. నేనైతే పీటల ముగ్గే 4 సైడ్లు వాకిళ్ళు మొత్తం మూసేసేస్తాను కనుమ రోజు. ఇదండి, ఒక్కో సైడు ఒక్కో రకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ సైడ్ ఏ ముగ్గేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే నా సంక్రాంతి డ్రెస్సులు అయితే ఇవేనండి. ఈ 2 డ్రెస్సులే, ఇవే కొనుక్కున్నా. అంతకుముందు తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు తీసుకున్నాను. ఇవే వాడాను అనమాట. ఇంకా ప్రత్యేకంగా ఇంకేం కొనేది ఏం లేదనమాట. ఒకసారి కొంటే నేను చాలాసార్లు వాడతాను. మరి పండగకి ఏం కొత్త బట్టలే తీసుకోనండి నేనైతే. ఇదండి, ఇది వచ్చి ప్యాంట్ అండి, దాని మీద ప్యాంట్. నెక్స్ట్ ఇది వచ్చి ఇంకో డ్రెస్ అండి. ఇది కూడా అప్పుడే తీసుకున్నాను. బ్లూ కలర్ 500 తీసుకున్నారండి. ఇది కూడా 500. ఇప్పుడు మాడపేసింది కూడా 500 తీసుకున్నారు. ఇలా అయితే జరిగిందండి సంక్రాంతి. మొత్తానికి అయితే గిఫ్ట్ వచ్చింది కాబట్టి హ్యాపీనే. చున్నీ అయితే ఇలా వచ్చిందండి. దీనికి చున్నీ ఈ డ్రెస్ మీదకి ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.